హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావునండి. మన దగ్గర తయారు చేసిన నేరేడు మొక్కల్లో చాలా మంచి వెరైటీ నేరేడు మొక్క అండి. ఇది మే మొదటి వారంలోనే కాయలు పక్కవానికి వస్తున్నాయండి. మార్కెటింగ్ చేసుకోవచ్చు. కాపు కూడా చాలా బాగుంది. కాయ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది చెట్టు కూడా పొట్టు రకం చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయి చెట్లు అయితే కాదండి, మానలు అవ్వండి. మనం దీన్ని క్లోనింగ్ చేసుకునే పద్ధతిలో కూడా పెంచుకోవచ్చు. పైగా మనకి ఎర్లీగా నేరేడు పళ్ళు కూడా ఎర్లీగా వస్తాయండి. మన కాయలు మన లోకల్ అల్ల నేరేడు వచ్చేసరికి బౌడోలి నేరేడు అయితే ఇంకా కొంచెం లేట్ అవుద్ది. ఇది రెండిట్లకి కొట్టినా కూడా ముందుగా వచ్చేద్ది అనమాట. అల్ల నేరేడుకి బౌడోలి నేరేడు కన్నా కూడా ముందుగా వచ్చేద్దండి పంట. ఇది ఈ కొన్ని చెట్లు పెంచుకుంటే మనం ఎర్లీగా నేరేడు పళ్ళు సేల్ చేసుకోవచ్చు. కాయ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మంచి రకం ఇది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ రకాన్ని కూడా కొద్దిగా తోటల కింద తీసుకోండి. కనీసం లేదంటే 10 చెట్లనే పెంచుకోండి. చాలా బాగుంటుంది. మీకు ఒక మంచి నేరేడు చెట్లు పెంచానని చెప్పి ఆనందపడే అంత ప్రధానంగా ఉంటుందండి. చూడండి, మీకు దగ్గర కాపు ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేరేడు చెట్టు ఇది. ఇవ్వండి, బ్లాక్ నేరేడులో మంచి లేటెస్ట్ వెరైటీ ఫిలిప్పీన్స్ కంట్రీ నేరేడు అండి ఇది. ఇవ్వండి, కాపు కూడా చూడండి, కొమ్మకే ఈ రకంగా కాయలు వస్తున్నాయండి. ఇంచుమించు మనకి హార్వెస్టింగ్ స్టేజ్కి చెట్టు మీద ఒక 10 నుంచి 20 రోజుల లోపల ఈ కాయలన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. బిజినెస్ కూడా ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అండి. అలా ఈ రకంగా కాయలు ఇవన్నీ కూడా నేను నా ఇంట్రెస్ట్ కొద్ది కొంచెం కుండీల్లోనే పెంచాను. భూమిలోకి ఏరేళ్ళినాయండి, అయినా సరే బాగున్నాయి. అదే మన ఎర్ర నేలలో, కంకర నేలలో, సౌడు నేలలో, తేలికపాటి భూముల్లో ఒక 3 ఏళ్ళు కష్టపడి చెట్టు పెంచుకుంటే అండి, 4వ ఏడు నుంచి జీరో మెయింటెనెన్స్ మీకు మంచి కాపుకి వచ్చి ఆదాయాన్ని ఇచ్చే రకాలండి ఇవన్నీ కూడా. ఏదైనా సరే మంచి మేల్జాతి మొక్కలు పెంచుకోవడం అనేది చాలా ఉత్తమం అండి. మేల్జాతి మొక్కలు అనేవి పెంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. మనం ఒక తోట పెట్టినప్పుడు మంచి జాతి మొక్కలు, అంటి మొక్కలు తెచ్చి పెంచుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఏవో మొక్కలు ఎవరో తక్కువకి ఇచ్చారు, సవగ్గా ఇచ్చారని మనం పాతుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, మనం తక్కువకి వచ్చేస్తే, మన ఇంటికి వచ్చేస్తే, మన ఊరు వచ్చేస్తే తెచ్చేస్తున్నారు కదా అనుకుంటాం. కానీ ఏ మొక్కలు వస్తాయో తెలీదు. అవి మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెంచిన తర్వాత కాయలు కాయకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు తప్ప మనకు అది తెలియదు మనకి. కాబట్టి దయించి ఎవరైనా సరే, ఎవరైతే రైతులు ఈ రకంగా మీకు చెట్లు, కాయలు, మొక్కలు చూపించి 100% జెన్యూన్గా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి, తప్పలేదు. ఎవరైనా పర్వాలేదండి. మీకు ఎంత తక్కువ కొంటున్నామని చూడకండి. మొక్కలు ఎప్పుడు కూడా తక్కువ కొని బేరమడి విధానం అనేది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే నేచర్ అది, ప్రకృతిని మనం ఎప్పుడు బేరమడకూడదు. ఎందుకంటే మనల్ని పెంచి పోషించేది ప్రకృతి. మంచి ఆక్సిజన్, మంచి పళ్ళు, కాయలు, అనేక రకాల లవణాలు కలిగిన ఇవన్నీ కూడా ఈ చెట్టు నుంచి లభించే మనకి మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా చెట్ల నుంచే వస్తాయి. కాబట్టి దయించి ఎవరో మొక్కలను బేరమడకుండా కన్నా మేల్జాతి మొక్కలు కొనుక్కోండి. రూపాయి ఎక్కువైనా కానీ 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఆ రైతుని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. పైగా మీకు మంచి తోట అవుద్ది, మంచి పంట పండించిన వాళ్ళు కూడా అవుతారు. సమాజానికి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారు. మీరు దయించి ఇటువంటి రకాలను, మంచి మేల్జాతి రకాలను ఎంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చూడండి, ఇవ్వండి, మా దగ్గర ఈ మే నెల ఈరోజు 8వ తారీఖు అండి. మీకు వీడియో తీస్తున్నప్పటికీ కాయలు ఈ రకంగా ఈ సైజుల్లో ఇంతలా ఉంటాయన్నమాట అండి. ఇవి ఏమి పంటకి ఏం తీసిపోదండి, ఇది వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ మొక్కలు కావాల్సిన వారికి ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతామండి. ఆ 2 ఫోన్ నెంబర్లలో సంప్రదించి మాట్లాడిన తర్వాత మీరు మొక్కలు కొనుక్కోవచ్చండి. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి లోకల్, బొరిలంక, కడియం మండలం. మా ఫోన్ నెంబర్ 7075858499 ద్వారా సంప్రదించండి.